అల్వాల్లో కుల వృత్తులపై ఆధారపడి బతుకుతున్న తమను వృత్తిపరంగా కాపాడాలని అల్వాల్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు కోరారు. అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ పరిధి లప్ప గోదాం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న కార్పొరేట్ సెలూన్ షాప్ వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కార్పొరేట్ సెలూన్ షాపులో వారికి ఇతర కులస్తులకు నాయి బ్రాహ్మణ షాపులు పెట్టుకోవడానికి అనుమతులు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అల్వాల్ కంటోన్మెంట్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు అశ్విన్ నాయి, ప్రవీణ్ నాయి, శ్రీనివాస్ నాయి, నరసింహ నాయి, మల్లికార్జున్ నాయి, హనుమంత నాయి, బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. नहीं एक मिनट इधर आके ले लो भैया, ले लो अंदर से लो, कोई बात नहीं, नो इशू, उधर रख सकते हैं ना जी, हैदराबाद में। అల్వాల్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం నుండి మేము ఇక్కడ ఇప్పుడు ఇతర కులస్తులే కాకుండా వేరే రాష్ట్రాలు వచ్చి కూడా మా వృత్తిపైన పడుతురు. మేము చేసేది మంగళ పని. మా మంగళ పనిలా ఇప్పుడు అధికారం మా మంగళ పని మంగళోలది కాదని ఒక స్లోగన్ ఇస్తున్నారు. మేము పుట్టినప్పటి నుండి చేస్తుంది కూడా మంగళ పనే. ఇప్పుడు ఏమంటారంటే రాజ్యాంగంలో లేదు, రాజ్యాంగంలో ఎవరైనా చేయొచ్చు అని అంటారు. సరే, దానికి కూడా మేము ఒప్పుకొని కొంతమంది సభ్యులకు మేము ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు కాకుండా పరాయి మతస్థులు ముస్లిం వాళ్ళు కూడా వచ్చి మా పొట్ట మీద కొడుతున్నారు. దానికి మార్వాడి వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆ మార్వాడి దుకాణం కూడా మేము ఆవేదన వ్యక్తం చేయడానికి ఇక్కడ వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. వృత్తుల మీద వేరే మతస్థులు వచ్చి మా పొట్ట కొడుతున్నారు. మా పొట్ట కొట్టకుండా మన గవర్నమెంట్ కూడా మా పైన దయ చూపి మాకు ఏదో ఒక మార్గం చూపించాలని మేము కోరుతున్నాం. అలాగే ఇప్పుడు వాళ్ళకి పర్మిషన్ గురించి అని అడగడం వల్ల మున్సిపల్ కమిషనర్ దగ్గర పోయి కూడా మా ఆవేదన తెలియడం జరుగుతుంది. ఇది చూసినాక మన ఎమ్మెల్యే గారు కూడా మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని కొంచెం ఆదుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.